నో అదంతా కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. నో ఐ జస్ట్ టెల్ ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి కోడ్ హెస్ కమ్ ఇన్ టు ప్లేస్. సో ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి ఏమంటే సువిధ అని ఒక యాప్ ఉంది. ఏముంది? సువిధ. ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ అప్రూవ్డ్ యాప్. దాని ద్వారానే పర్మిషన్స్ ఫర్ పబ్లిక్ మీటింగ్స్, పర్మిషన్ ఫర్ వెహికల్స్, పర్మిషన్ ఫర్ ర్యాలీస్ అన్నీ కూడా దాని ద్వారానే పెట్టాలా. పెట్టిన తర్వాత మాకు ఇక్కడైతే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏదైతే సింగిల్ విండో ఇది ఉందో అక్కడ నుంచి మాకు వస్తుంది. వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెళ్ళి అంతా కూడా వెరిఫై చేసేసి త్వరగా అది కూడా టైం లిమిట్ ఉంది, వెంటనే మేము కలెక్టర్ గారికి రిప్లై ఇచ్చేస్తాము. సో యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దెన్ ఫైనలీ ఇక్కడ నుంచి అన్నీ వాళ్ళకు పర్మిషన్స్, ఎందుకంటే క్లాషెస్ జరగకూడదు. అందుకే ముందే వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసేసుకుంటే క్లాష్ రిగార్డింగ్ వెన్యూ కానీ పర్మిషన్స్ కానీ, ఎందుకంటే మేము కూడా ఫీల్డ్లో వెరిఫై చేసుకోవాలి మొత్తం. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ద పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్స్. సువిధ యాప్ని యాప్ ద్వారానే పోలీస్ పర్మిషన్స్ ఫర్ ర్యాలీ, పర్మిషన్స్ ఫర్ వెహికల్స్, పర్మిషన్స్ ఫర్ వెన్యూ అదంతా కూడా దాని ద్వారానే రావాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, వెపన్స్ ఏదైతే మిగిలిపోయిందో అదంతా కూడా మొత్తం డిపాజిట్ చేసేయాలా పోలీస్ స్టేషన్స్ అన్నింటిలో కూడా త్వరగా తీసుకొచ్చేసి దే మస్ట్ డిపాజిట్ ఆల్ ది వెపన్స్. తర్వాత the canvassing should be limited to 6 AM to 10 PM. That is the regulated period అండి. పొద్దున 6 AM నుంచి ఈవినింగ్ 10 PM దాకా దిస్ ఇస్ ది పర్మిటెడ్ టైం. కాబట్టి దాన్ని కూడా స్ట్రిక్ట్గా పాటించాలా. అనవసరంగా వైలేట్ చేస్తే మళ్ళీ కేసులు అన్నీ కూడా నమోదవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఈ రోజు నుంచి ఇప్పుడు సోషల్ మీడియాలో violating ఇప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్, వెరీ స్లాండరింగ్ రిమార్క్స్ ఇదాన్ని కూడా పెట్టకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దాని మీద కూడా ఎంసీసీ టీమ్స్ ఏదైతే కలెక్టర్ గారు కాన్స్టిట్యూట్ చేశారో జిల్లాలో వాళ్ళ ద్వారా ఎంపీడీఓస్ ద్వారా మాకు కంప్లైంట్ వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఈ లోపల వేరే ఏదైనా కాగ్నిజబుల్ ఆఫెన్స్ ది వన్ ఈస్ ద కోడ్ వయలేషన్, ది అదర్ వన్ ఈస్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఏదైనా ఉంటే దాని మీద మేము ఇండిపెండెంట్గా వీ విల్ ఇష్యూ అన్ ఎఫ్ఐఆర్ అండ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఆఫెన్స్ అండ్ దెన్ స్టార్ట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. సో ఈ రెండింటిలో తేడా ఉంది. వన్ ఈజ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్, ద అదర్ వన్ ఈజ్ కాగ్నిజబుల్ ఆఫెన్స్. ఇప్పుడు వేరే నేరాలు ఏమైనా జరిగితే విచ్ ఈస్ కాగ్నిజబుల్, దాని మీద పోలీస్ ఇండిపెండెంట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేసి అది దర్యాప్తు చేస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ దెన్ ద ఎంసీసీ టీమ్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, కంప్లైంట్ తీసేసుకొని దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో సువిధ యాప్ గురించి ముఖ్యంగా ఐ వాంటెడ్ టు టెల్ దట్ పర్మిషన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా సువిధ యాప్ ద్వారా రావాలి. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళేసి తీసుకోవడం రావడం పోలీస్ అది నో, దట్ ఈస్ నాట్ ద వే. ఓకే, థ్యాంక్ యూ. చెక్ పోస్టులు ఇప్పుడు అది చెక్ పోస్ట్ ఇప్పుడు అయితే 5-6 పెట్టినాము. ఇప్పుడు అది సిచ్యువేషన్ బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇంకా సంఖ్య పెంచుతూ పోతాము, అదంతా జరుగుతుంది. ఇప్పుడు మనకు పోలీస్ బలగాలు ఏదైతే అదనపుగా వచ్చిందో సెంట్రల్ బలగాలన్నీ కూడా, సో దాన్ని బట్టి సిచ్యువేషన్ డెవలప్మెంట్ ఎట్లా ఉందో తర్వాత కాన్స్టిట్యుయెన్సీస్ బట్టి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బట్టి అది మారుతూ పోతూ ఉంటుంది. తర్వాత మొబైల్ కూడా ఈ పోస్టులు అన్నీ కూడా ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ 5 ఫంక్షనల్ చెక్ పోస్ట్. ఓకే, సార్ ఆల్రెడీ ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ గురించి సార్ ఆల్రెడీ చెప్పారు. తర్వాత మోడల్ కోడ్లో ఇప్పుడు కొత్తగా మాకు ఏం చెప్పారంటే ఈ సెన్సిటివిటీ గురించి తర్వాత పోలీస్ బలగాల గురించి ఎక్కువ డీటెయిల్స్ అక్కడ ఇక్కడ చెప్పకూడదని కూడా చెప్పారు. అందుకే మీ అందరితో అదంతా కూడా షేర్. ఇప్పుడు సెంట్రల్ బలగాలు ఏదైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా రూట్ మార్చ్ అంటారు. సో రూట్ మార్చ్ దెర్ ఇస్ అ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్, తర్వాత ఎక్కడైతే మాకు రౌడీ ఎలిమెంట్స్ ఇవి ఉన్నారో అటువంటి ఏరియాస్లో అన్నీ కూడా ఈ రూట్ మార్చ్ తర్వాత సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ నాకాబందీ అంతా కూడా డైనమిక్గా చేస్తాం. ఒకే చోటు పెట్టేసి వాళ్ళని అక్కడే ఉంచాలని కాకుండా ఇట్లా ఈ విధంగా చేస్తాం. అఫ్కోర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అవి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇతర సామాగ్రిలు తర్వాత ఇదంతా కూడా రావచ్చు పోవచ్చు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అవి ఉంటుంది. అది కాకుండా విదిన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ బలగాలు ఏపీఎస్పీ తర్వాత మనకు సెంట్రల్ బలగాలు ఏదైతే ఇప్పుడు వచ్చి ఉందో వాళ్ళ ద్వారా
డైనమిక్ రూపంలో ఇదంతా చేస్తాము. తర్వాత నైట్ ముఖ్యంగా ఇది రూట్ మార్చెస్ అన్నీ కూడా అన్ని ఏరియాస్లో ఆల్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ చేస్తాము. ఎక్కడైతే ఎక్కువ ఇటువంటి అఫెన్సెస్కి ఇది ఇన్ఫర్మేషన్ అని ఇటువంటి అది ఉంటే అక్కడ ఎక్కువ బలగాలు మోరించి వాళ్ళు అక్కడ చేస్తాం. రైట్, అదే కదా సేమ్ 10 తర్వాత ప్రచారం క్లోజ్డ్. అది దాని తర్వాత పోలీస్ ఎనివే బలగాలన్నీ తిరుగుతుంది కదా, అదంతా తిరుగు. వీటికి పబ్స్ బార్స్ అన్నీ కూడా వాళ్ళ ఇచ్చిన టైం 11 o'clock ఇస్ ద టైమ్, సో క్లోజ్.